జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు రాగల కారణం ఏంటంటే ఎందుకు ఆనంద్ మిమ్మల్ని ఇంతలాగా మెసేజ్లు పెట్టడానికి కారణం ఏంటి, ఆర్థిక సహాయం కోసం ఎందుకు అడుగుతూ ఉన్నాడు. జై శ్రీరామ్ అని మీ సందేహాలన్నిటిని కూడా నేను ఒక మంచి ఉదాహరణగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు ఆనంద్ ఈ ఛానల్లోని ఇంతలుగా మెసేజ్లు పెడతాడు, డబ్బులు అడుగుతాడు అని మీరు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే 2024 ఆగస్టు నెలలోని నాకు అనారోగ్య సమస్య వల్ల, అంటే నాకు కామేర్లు అంటే పసకలు అయిపోయినాయి, బ్లడ్ తక్కువ అయిపోయింది, పసకలు అయిపోయినాయి. అనారోగ్య సమస్యతోని నేను హైదరాబాద్లోని ఉన్నప్పుడు మేము సమస్యలు ఎదుర్కొన్నాను అనమాట. హాస్పిటల్కి చూపించుకోవడానికి డబ్బులు లేనప్పుడు నేను పుట్టింది ఆంధ్ర కనుక ఆంధ్రాలోని ప్రత్తిపాడులోని మా చెల్లెలు ఉన్నది అనమాట. మా చెల్లెల్ని మధ్యవర్తి పెట్టి ఇతరుల దగ్గర నేను 50,000 రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది. 50,000 రూపాయలు పోయిన సంవత్సరం ఆగస్టులోని 50,000 రూపాయలు పసకలయ్యింది. హాస్పిటల్ నిమిత్తం 50,000 నా చెల్లిని అడ్డుపెట్టి ఇతరుల దగ్గర 50,000 అప్పు చేయడం జరిగింది. అయితే అప్పు తీసుకున్నాను, హాస్పిటల్కి చూపించుకున్నాను, పసకలు తగ్గినాయి, రికవర్ అయిపోయింది కదా. కానీ అప్పటి నుంచి అసలు లేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాను 50,000కి. అప్పటి నుంచి అసలు లేదు, ఆ 50,000 ఇవ్వలేకపోతున్నాను, అసలు లేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాను. నెలకి దాదాపు 10,000 కడుతున్నాను నేను వడ్డీ. తిని తినక ఆ 50,000కి, ఎందుకంటే 1,000కి 200 చొప్పున తీసుకోవాల్సి వచ్చింది. ఎవరు ఆ టైంలో ఎవరు సాయం చేయడానికి లేరు కనుక ఆ టైంలో ఎవరు ఇవ్వలేదు, సహాయం అందలేదు. మా బంధువుల నుంచి, నా కుటుంబ సభ్యులు ఎవరి నుంచి కూడా అందలేదు. ఆ టైంకి తీసుకోవడం జరిగింది. నాకు బంధువులు పెద్దగా ఎవరు లేరు, అన్నదమ్ములు అక్కచెల్లు పెద్దగా లేరు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. జై శ్రీరామ్. అప్పు తీసుకున్నాను 50,000, అసలు లేదు, వడ్డీ కడుతున్నాను నేను నెలకు 10,000. జై శ్రీరామ్. అయితే ఫ్యామిలీని తీసుకొని ఆంధ్ర వచ్చేసాను. అయితే ఇక్కడ నెలకి 3,500 రూపాయలు రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు 500 కట్టాలి. నా కుమార్తె ఇదివరకు ఇంగ్లీష్ మీడియంలో చదివించాను. పరిస్థితులు అనారోగ్య కారణంగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. మీరు లెక్కెట్టండి, రెంట్ ఏమో 3,500, కరెంటు బిల్లు 500, నా కుమార్తె ఆటో ఛార్జీలు ఏమో నెలకి 1,000 రూపాయలు. ఇంట్లో ఎంత లేకపోయినా కనీసం రేషన్కి 10,000 ఖర్చు అవుతుంది, గ్యాస్తో కలిసి 50,000కి ఏమో వడ్డీ, మొత్తం 10,000, మొత్తం కలిపి అంత లేదన్నా 25,000 పే చేయవలసి వస్తుంది. జై శ్రీరామ్. నెలకి 25,000 రూపాయలు పే చెయ్యాలి. ఇటు 10,000 వడ్డీ కట్టాలి, ఇటు రేషన్ చూసుకోవాలి, రెంట్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. అనారోగ్య కారణంగా నేను 50,000 అప్పు తీసుకున్నాను, ఆ సమస్యను పరిష్కరించాను. మళ్ళా అస్సలు లేదు, వడ్డీ కడుతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వడ్డీయే కడుతున్నాను, అస్సలు లేదు. నేను తాపీ మేస్త్రి పని చేస్తాను, కానీ ఎంత నెలలో చూసినా మా ఉంటే ఒక 9,000, 8,000, 9,000, మా ఉంటే 10,000 కవర్ చేయగలుగుతున్నాను. అంతకుమించి కవర్ చేయలేకపోతున్నాను. అంచేత సమస్యలను ఎదుర్కొంటున్నాను. ఏ సమస్య పరిష్కరించడానికి అప్పు చేశాను, ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ నేను అనారోగ్య సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ అప్పు గురించి ఆలోచించి అసలు ఇయ్యలేక వడ్డీ కడుతూ, ఇటు పాపని చదివిస్తూ, ఇవన్నీ కడుతూ ఈ సమస్యలకు గురవుతూ ఉన్నాను. జై శ్రీరామ్. అయితే నేను పాస్టర్గా ఉన్నప్పుడు ఏం సంపాదించుకోలేదంటే, నేను ఇండిపెండెంట్గా చేశాను. ఒక సంస్థ తరపున ఇండిపెండెంట్గా చేసిన తర్వాత మొత్తం అంతా వాడికి ఇచ్చాను. వాడే తీసుకునేటోడు, ఒట్టికేళ్ళు వాక్యం చెప్పి వచ్చేవాడిని. వాడికి సంబంధించిన చర్చలో వాక్యం మాత్రమే చెప్పేవాడిని. నేనేం సంపాదించుకోలేదు, నేనేం ఆశించలేదు. 2024లోని కరుణాకర్
కరుణాకర్ సుగ్రం యొక్క వీడియోలు చూసి ఆయన యొక్క చెప్పినటువంటి మెసేజ్ చూసి నేను పాస్టర్ వృత్తి నుంచి క్రైస్తవం నుంచి బయటకు వచ్చేసాను. నేను హైందవ రక్షకుడిగా రక్షణ పొందడానికి కారణం ఏంటంటే కరుణాకర్ గారి సుగ్రం మాత్రమే. ఆయన బోధల వల్ల, ఆయన వీడియోల వల్ల నేను క్రైస్తవం విడిచిపెట్టేసి పాస్టర్ వృత్తిని విడిచిపెట్టేసి బయటకు వచ్చాను. ఆ టైంలోనే నాకు పసకలు అయినాయి. 50,000 అప్పు చేశాను, రికవర్ అయ్యాను. కానీ అప్పు ఇప్పటికి కూడా తీర్చలేకపోతున్నాను. చాలామంది అంటుంటారు కరుణాకర్ సుగ్రాన్ని కలవండి, కరుణాకర్ సుగ్రం. నిజమే, కరుణాకర్ సుగ్రాన్ని కలవాలి. కానీ ఇక్కడ నా సమస్యలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఈ సమస్యలను అధిగమించలేకపోతున్నాను. జయ శ్రీరామ్. కనుక దొంగతనం చేస్తే తప్పు, లంచతనం చేస్తే తప్పు. కనుక మన హిందువులు బంధువుల యొక్క సహకార సహాయాలు అందుకోవాలని, వాళ్ళని అడగాలని అనుకోవడంలో తప్పేముంది అని చేత మెసేజ్ పెడుతున్నాను. ఆర్థికంగా ఆదుకోండి, సహాయం చేయని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఏం చేస్తాను, పరిస్థితి అలాంటిది. ఇటు కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇటు అప్పులు తీర్చాలి, ఇటు మన సనాతన ధర్మానికి ఏదైనా ఒక మంచి చేయాలి. నా దగ్గర మంచి ప్రణాళిక ఉందండి. నా దగ్గర మంచి హిందూ ధర్మాన్ని రక్షించడానికి, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి నా దగ్గర మంచి ప్రణాళిక ఉంది, ఒక విజన్ ఉంది. నేను ఒక పత్రిక కూడా తయారు చేశాను. నేను మంచి ఒక నా సాక్ష్యాన్ని క్రైస్తవ మోసాన్ని, మన సనాతన ధర్మానికి సంబంధించింది ఒక మెసేజ్ రాసి ఒక పాంప్లెట్ తయారు చేసి పెట్టాను నేను. అది ప్రింటింగ్ చేయించి ప్రజల్లోకి ముందుకు పంపిస్తే నేను కూడా ఒక బృందాన్ని తయారు చేయాలనుకుంటున్నాను. ఒక 100 మందితో కలిసినటువంటి ఒక బృందాన్ని తయారు చేసి 4 ఊళ్ళకి పంపించి అక్కడ ఈ పత్రికలు రోడ్ల మీద పంచింది ఇంటింటికి పంచాలని నేను ప్రణాళిక చేస్తూ ఉన్నాను. చాలా పెద్ద ప్రణాళిక ఉంది. ఒక మంచి విజన్ ఉంది నా దగ్గర మంచి విజన్ ఉంది, మంచి ప్రణాళిక ఉంది. నేను ఎక్కడో ఇక కూర్చొని మాట్లాడడం, కౌంటర్లు ఇవ్వడం కాకుండా వాళ్ళు చేసేది వాళ్ళు చేయనివ్వండి, కానీ నేను చేసేది ఇంకా చాలా సూపర్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలని, అన్ని గ్రామాలు, అన్ని జిల్లాలకు కూడా వ్యాప్తి చెందించి అతి తొందరగా మన ధర్మాన్ని ముందుకు నడిపించాలని ఒక విజన్ తీసుకురావడానికి నేను కృషి చేయాలని ఒక ప్రణాళికతో, ఒక విజన్తో ఉన్నాను. కానీ ఇక్కడ ఈ సమస్యల్లో కూరుకుపోయి ఊపిరాడకుండా ఇక్కడ ఉండిపోయాను. అందుకే సహాయం, ఈ వడ్డీ లేకుండా అసలు కట్టేసేయండి 50,000 అన్నాడు. నిజంగా 50,000 కట్టేస్తే ఊపిరి పీల్చుకున్నామండి. అవుతాను, మిగతా పనులు చక్క పెట్టుకోగలుగుతాను. ఆ 50,000 అలుగుండిపోయినాయి, అది కట్టలేకపోతున్నాను. ఇటేమో సమస్యలు, అప్పులు. అందుకే సహాయం చేయమంటున్నాను. చక్కగా ఇటు ఛానల్ నడిపిస్తూ నా విజన్ కొనసాగిస్తూ మంది దగ్గరికి వెళ్ళి పబ్లిసిటీ చేయాలి, అన్నీ ఎంతో ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. ఎవరైనా అర్థం చేసుకొని, పెద్ద మనసు చేసుకొని నాకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తే తప్పకుండా నేను వారిని జ్ఞాపకం చేసుకుంటాను. అంతేకాకుండా అందరినీ కూడా, కరుణాకర్ గారిని కూడా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, కలవగలుగుతాను. జై శ్రీరామ్. అందుకే ఆర్థికంగా సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నాను. నాకు సరైనటువంటి ఆర్థిక సపోర్ట్ అందితే నేను ఎవరిని కూడా అడగను, పైసలు అడగను. ఎందుకంటే అది కూడా నాకు తెలిసిన. తప్పకుండా ఆర్థిక సపోర్ట్ చేయండి. కింద ఫోన్పే నెంబర్ ఉంది. అది చేయడం చేయకపోవడం అనేది నేను చెప్తాను. జై శ్రీరామ్.